नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు, మానవ రూప మహి జనించిన మానవ రూప, ఇహ పర ఆనంద జీవనమీవ, ఇహ పర ఆనంద జీవనమీవ। భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన। నమో మెహరు బాబా अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानांधत नंतमु చేసి, अज्ञानांधत अंतमु చేసి, दिव्य विज्ञान दृष्टि नొసగి, दिव्य विज्ञान दृष्टि नొసగి। वर्गमु अंतरिंपगा, हरिषेट वर्गमु अंतरिंपगा, अव्यय मोक्षं अनुग्रहिंपुमु, अव्यय मोक्षं अनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా. వాణి గారు, థ్రోట్ ఇన్ఫెక్షన్, జలుబు, దగ్గు బాబా ఎలా పాడిచ్చారు? బాగా పాడించారండి, చాలా చక్కగా పాడారు. ధన్యవాదములు జయబాబా అండి, మీకు జయబాబా అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు జయబాబా అండి. పార్వతి అక్క జాయిన్ అవ్వలేదు, రమణమ్మ గారు లేరు. ఉమాదేవి గారు పాట పాడండి. జయబాబా ఉమాదేవి గారు. ఓకే అండి. అవతార్ మెహర్ బాబా కి నెక్స్ట్ పార్వతి అక్క రెడీగా ఉండాలి. జయబాబా. బాబా నా ప్రేమందు కోరారా, నా భారము నీవే మణి సోదరా, బాబా నా ప్రేమందు కోరారా, నా భారము నీవే మణి సోదరా, కలిమాయలో చిక్కి నిన్ను మరచితి, నా కనులార చూడాలనే కోరితి, కలిమాయలో చిక్కి నిన్ను మరచితి, నా కనులార చూడాలనే కోరితి, నన్ను కరుణించరా ఓ కరుణాకరా, నన్ను కరుణించరా ఓ కరుణాకరా, మెహరీస నిన్ను చేర వరమీయరా, మెహరీస నిన్ను చేర
వరమీయరా. బాబా నా ప్రేమందు కోరారా, నా భారము నీవే మణి సోదరా. నీ పాద కమలాలు తాకాలని, నిరతము నీ ప్రేమ పొందాలని. నీ పాద కమలాలు తాకాలని, నిరతము నీ ప్రేమ పొందాలని. సన్నది నీవే పెన్నిధి, చేరాలనే ఉంది నీ సన్నిధి. చేరాలనే ఉంది నీ సన్నిధి. బాబా నా ప్రేమందు కోరారా, నా భారము నీవే మణి సోదరా. భువి భారమును మోయ అరుదించిన భువనైక సుందరుడు నీవేనని. భువి భారమును మోయ అరుదించిన భువనైక సుందరుడు నీవేనని. నా మది నమ్మితి నీవే నాగతి, నా మది నమ్మితి నీవే నాగతి. నా తనువంత నీ కొరకే చాలింతురా, నా తనువంత నీ కొరకే చాలింతురా. బాబా నా ప్రేమందు కోరారా, నా భారము నీవే మణి సోదరా. బాబా నా ప్రేమందు కోరారా, నా భారము నీవే మణి సోదరా. అవతార్ మెహర్ బాబా की जय. ఈ పాట రామన్పేట రాశారండి. ఓకే అండి, జై బాబా మంచి పాటని చాలా చక్కగా పాడి వినిపించారు. ధన్యవాదములండి ఉమాదేవి గారు. జై బాబా. ఇప్పుడు పార్వతి అక్క ఒక పాట పాడాలి. జై బాబా. పార్వతి అక్క జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की. ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి, నీ నామం అతి మధురం, నీ కరుణయే మాకు అభయం. ప్రియమార పిలచినంత ప్రేమమూర్తి, నీ నామం అతి మధురం, నీ స్మరణయే మాకు అభయం. ప్రియమార పిలచినంత ఫలితాన్ని కోరకనే సేవించమన్నావు, కోరికలు లేకుండా జీవించమన్నావు. ఫలితాన్ని కోరకనే సేవించమన్నావు, కోరికలు లేకుండా జీవించమన్నావు. సర్వమర్పించి మనసు నసింప ప్రేమలో బ్రతుకమన్నావు. ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి, నీ నామం అతి మధురం, నీ స్మరణయే మాకు అభయం. ప్రియమార పిలచినంత మౌనంగా ఉంటూనే ఎంతెంతో చెప్పావు,
చిరుమందహాసంతో మా చేరువయ్యావు, మౌనంగా ఉంటూనే ఎంతెంతో చెప్పావు. చిరుమందహాసంతో మా చేరువయ్యావు, చింత తొలగించి దైవమైనావు, మొరువలేమయ్య ఎన్నటికి ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి, నీ నామం అతి మధురం, నీ స్మరణయే మాకు అభయం, ప్రియమార పిలిచినంత. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. జై బాబా. పార్వతి అక్క, చాలా ఇష్టమైన పాట నాకు. జై బాబా. థ్యాంక్ యూ అక్క. జై బాబా, చాలా చక్కగా పాడారు. జై బాబా. ఇప్పుడు నాగమణి గారు, ఒక్క నిమిషం అండి. నాగలక్ష్మి గారు ఉన్నారా? జై బాబా. నాగలక్ష్మి గారు మీరు పాడండి. జై బాబా అండి. నాగలక్ష్మి గారు. జై బాబా అండి. జై బాబా. మీరు పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎల్లవేళలందు నీదు నామమే, ఉల్లములో సదా దళతు హాయిగా, మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి, ఎల్లవేళలందు నీదు నామమే, ఉల్లములో సదా దళతు హాయిగా, మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి, ఇంకోటి యోగం చేయా యోగిని కాను, సాధన చేయా సాధువు కాను, సంసారాబ్దిలో సతమతమయ్యే సామాన్యున్నతి చేరు, దయగనవేలో దీన దయాళు, దయగనవేలో దీన దయాళు, శోధన చేయా సమయము కాదు, ఎల్లవేళలందు నీదు నామమే, ఉల్లములో సదా దళతు హాయిగా, మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి, శిక్షణతో నా లక్ష్యమునిపై వెచ్చించుటయే నిశ్చయమైన, బాధ్యతలెన్నో బాధించునురా, సాధ్యమటో నీ సన్నిధి చేరా, దయగనవేలో దీన దయాళు, దయగనవేలో దీన దయాళు, శోధన చేయా సమయము కాదు, ఎల్లవేళలందు నీదు నామమే, ఉల్లములో సదా దళతు హాయిగా, మెహరవతారి దేహదారి నిన్నే శరణని కోరి, మక్కువతో నా దిక్కని నిన్నే రొక్కిన నాకా చిక్కులు బాబా, చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోధి, దయగనవేలో దీన దయాళు, దయగనవేలో దీన దయాళు, శోధన చేయా సమయము కాదు, ఎల్లవేళలందు నీదు నామమే, ఉల్లములో సదా దళతు హాయిగా, మెహరవతారి
దేహధారి నిన్నే శరణని వేడితి కోరి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి. జై బాబా చాలా చక్కగా పాడారు నాగలక్ష్మి గారు. మంచి పాటలు వినిపించారు. జై బాబా ధన్యవాదాలు. ఇప్పుడు స్వర్ణ కుమారి గారు పాట పాడాలి. నెక్స్ట్ నాగమణి గారు, జి నాగమణి గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. స్వర్ణ కుమారి గారు జై బాబా. స్వర్ణ కుమారి గారు జై బాబా. జై బాబా. వినిపిస్తుందండి? వినిపిస్తుంది, పాడండి పాడండి పాడండి. జై బాబా వినిపిస్తుంది, పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. దండాలయ్యా మెహరు బాబా, కోటి దండాలయ్యా మెహరు బాబా. దండాలయ్యా మెహరు బాబా, కోటి దండాలయ్యా మెహరు బాబా. కోటి దండాలయ్యా మెహరు గుడులు గోపురాలంటూ గిరగిరా తిరిగాను, మొక్కుబడులతో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేశాను. గుడులు గోపురాలంటూ గిరగిరా తిరిగాను, మొక్కుబడులతో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేశాను. నిక్కమైన ప్రేమ కవి అక్కరలేదన్నావు, నిక్కమైన ప్రేమ కవి అక్కరలేదన్నావు. చక్కనైన నీ కొంగును పట్టి నడువమన్నావు, చక్కనైన నీ కొంగును పట్టి నడువమన్నావు. దండాలయ్యా మేరు బాబా, కోటి దండాలయ్యా మేరు బాబా. దండాలయ్యా మేరు బాబా, కోటి దండాలయ్యా మేరు బాబా. కోటి దండాలయ్యా మేరు బాబా. నీవు నేను వేరు కాదు ఒక్కటే అన్నావు, నీ సంతను నేనుంటే చింతలెందుకన్నావు. నీవు నేను వేరు కాదు ఒక్కటేనన్నావు, నీ సంతను నేనుంటే చింతలెందుకన్నావు. నేనున్న చోటనే నీవుండమన్నావు, నేనున్న చోటనే నీవుండమన్నావు. చిన్ని చిన్ని మాటలతో చిత్తరావు చెప్పావు, చిన్ని చిన్ని మాటలతో చిత్తరాలు చెప్పావు. దండాలయ్యా మేరు బాబా, కోటి దండాలయ్యా మేరు బాబా. దండాలయ్యా మేరు బాబా, కోటి దండాలయ్యా మేరు బాబా. కోటి దండాలయ్యా మేరు బాబా. భారమైన మా బతుకులు చల్లగా సాగాలంటే జారనీక నీ కొంగును జాగ్రత్తగా పట్టాలి. భారమైన మా బతుకులు చల్లగా సాగాలంటే జారనీక నీ కొంగును జాగ్రత్తగా పట్టాలి. పరుగులెట్టి 10 మంది నీ చెంతకు రావాలి, పరుగులెట్టి 10 మంది నీ చెంతకు రావాలి. మెహరన్న మనిషి బతుకు బంగారం కావాలి, మెహరన్న మనిషి బతుకు బంగారం కావాలి.
దండాలయ్య మేరు బాబా, దండాలయ్య మేరు బాబా, దండాలయ్య మేరు బాబా, కోటి దండాలయ్య మేరు బాబా, కోటి దండాలయ్య మేరు బాబా, కోటి దండాలయ్య మేరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ వాణి గారు. జై బాబా. జై బాబా అండి. స్వర్ణకుమార్ గారు చాలా చక్కగా మంచి పాటను పాడి వినిపించారు. జై బాబా, ధన్యవాదములండి. జై. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక 3 క్వశ్చన్స్ చెప్పండి. రెడీగా ఉన్నారా? మెహర్ శ్రీనివాస్ గారు. జై బాబా అండి. జై బాబా వాణి గారు, రెడీ అండి. 3 క్వశ్చన్స్ చెప్పండి. నెక్స్ట్ నాగమణి గారు, జి నాగమణి గారు రెడీ. ఎం నాగమణి గారు కాదు, జి నాగమణి గారే. జై బాబా. నేనేనండి. ఉండండి. శ్రీనివాస్ గారు క్వశ్చన్స్ చెప్పాక మీరు పాడదురు గాని. ఓకేనండి? అలాగే. జై బాబా. జై బాబా. చెప్పండి. వాణి గారు, నేను 2 అన్న అడుగుతాను, 4 అన్న అడుగుతాను. ఎందుకంటే 3వ ప్రశ్న 4వ ప్రశ్న ఒకదానికి, అందుకని 2 అడగమంటే 2 అడుగుతాను, లేదంటే 4 అడుగుతాను. మీ ఇష్టం. ఎన్ని అడగమంటారు చెప్పండి. 4 అడగండి. ఓకే ఓకే, అట్లాగే. జై బాబా అండి. అందరికీ జై బాబా. ఈ రోజు క్విజ్ కార్యక్రమంలో మొదటి ప్రశ్న. మెహర్ బాబాకు అత్యంత ప్రీతిపాత్రమైన సాధు పుంగవులలో ఒకరైన, ఫస్ట్ ఫాస్ట్ గా చదివేస్తాను, తర్వాత మళ్ళీ స్లోగా చెప్తాను వర్డ్ బై వర్డ్. మెహర్ బాబాకు అత్యంత ప్రీతిపాత్రమైన సాధు పుంగవులలో ఒకరైన మీరాబాయి జన్మించిన సంవత్సరము, ప్రదేశము, ఆ 2 చెప్పాలన్నమాట. మెహర్ బాబాకు అత్యంత ప్రీతిపాత్రమైన సాధు పుంగవులలో ఒకరైన మీరాబాయి జన్మించిన సంవత్సరము, ప్రదేశములు తెలపండి. మెహర్ బాబాకు అత్యంత ప్రీతిపాత్రమైన సాధు పుంగవులలో ఒకరైన మీరాబాయి జన్మించిన సంవత్సరము, ప్రదేశములు తెలపండి. ఇది 2 మార్క్స్ ప్రశ్న అండి. ఇది ప్రశ్న మళ్ళీ ఒకసారి. మెహర్ బాబాకు అత్యంత ప్రీతిపాత్రమైన సాధు పుంగవులలో ఒకరైన మీరాబాయి జన్మించిన సంవత్సరము, ప్రదేశములు తెలపండి. ప్రశ్న అందరు రాసుకున్నారనుకుంటాను. 2వ ప్రశ్న చదువుతున్నాను. మంచి మాటలు, మంచి తలపులు, మంచి పనులు అనే సూత్రంపై ఆధారపడి జీవితాన్ని గడపమన్న అవతార పురుషుడెవరు? మంచి మాటలు, మంచి తలపులు, మంచి పనులు అనే సూత్రంపై ఆధారపడి జీవితాన్ని గడపమన్న అవతార పురుషుడెవరు? 2వ ప్రశ్న మళ్ళీ ఒకసారి. మంచి మాటలు, మంచి తలపులు, మంచి పనులు అనే సూత్రంపై ఆధారపడి జీవితాన్ని గడపమన్న అవతార పురుషుడెవరు? ఇది 1 మార్క్ ప్రశ్న. 2వ ప్రశ్న మళ్ళీ ఒకసారి. మంచి మాటలు, మంచి తలపులు, మంచి పనులు అనే సూత్రంపై ఆధారపడి జీవితాన్ని గడపమన్న అవతార పురుషుడెవరు? ఇది 1 మార్క్ ప్రశ్న. ఈరోజు క్విజ్ లో 3వ ప్రశ్న. 6 భార్యలను కలిగి ఉన్న అవతార పురుషుడెవరు? 6 భార్యలను కలిగి ఉన్న అవతార పురుషుడు ఎవరు? ఇది కూడా 1 మార్క్ ప్రశ్నే. జస్ట్ ఆయన పేరు రాస్తే సరిపోతుంది అందులో. 6 భార్యలను కలిగి ఉన్న అవతార పురుషుడు ఎవరు? 3వ ప్రశ్న మళ్ళీ ఒకసారి. 6 భార్యలను కలిగి ఉన్న అవతార పురుషుడు ఎవరు? ఇది 1 మార్క్ ప్రశ్న. 4వ ప్రశ్న.
ఇది ఈ పై ప్రశ్నకి రిలేటెడ్. ఇది 4వ ప్రశ్న. 3వ ప్రశ్న రాసుకున్నారు కదండి అందరూ. 6 భార్యలను కలిగి ఉన్న అవతార పురుషుడు ఎవరు? సో దీనికి రిలేటెడ్ గా ఉంది 4వ ప్రశ్న. బాబా చెప్పిన దాని ప్రకారం పై ప్రశ్నలోని అవతార పురుషుడు 6 భార్యలను కలిగి ఉండుటకు కారణమేంటి? 4వ ప్రశ్న. బాబా చెప్పిన దాని ప్రకారం పై ప్రశ్నలోని అవతార పురుషుడు, పై ప్రశ్న అంటే 3వ ప్రశ్నలో నేను రాసుకోవచ్చు కావాలంటే. బాబా చెప్పిన దాని ప్రకారం పై ప్రశ్నలోని అవతార పురుషుడు 6 భార్యలను కలిగి ఉండుటకు కారణం ఏంటి? ఇది కొంచెం ఒక 2-3 లైన్స్ అన్నా కనీసం రాయాలండి దీనికి ఆన్సర్ 4వ ప్రశ్నకి. ఇది 3 మార్క్స్ ప్రశ్న. ఇది 3 మార్కులు ఈ ప్రశ్నకి, 4వ ప్రశ్నకి. 4వ ప్రశ్న మళ్ళీ ఒకసారి. బాబా చెప్పిన దాని ప్రకారం పై ప్రశ్నలోని అవతార పురుషుడు 6 భార్యలను కలిగి ఉండుటకు కారణమేంటి? 4వ ప్రశ్న మళ్ళీ ఒకసారి. బాబా చెప్పిన దాని ప్రకారం పై ప్రశ్నలోని అవతార పురుషుడు అంటే 3వ ప్రశ్నలోని అవతార పురుషుడు 6 భార్యలను కలిగి ఉండుటకు కారణం ఏంటి? ఇది 3 మార్క్స్ ప్రశ్న. ఇప్పటి వరకు 4+3 టోటల్ 7 మార్క్స్ కి అయ్యాయి ప్రశ్నలు. 4 ప్రశ్నలు వాణి గారు చెప్పినట్లు అడిగాను. ఒకసారి ఎవరికన్నా కావాలంటే మళ్ళీ రిపీట్ చేస్తానండి. అందరు రాసుకున్నారా ప్రశ్నలన్నీ పూర్తిగా? రాసామండి. జయబాబు. జయబాబా. జయబాబా అండి. ఓవర్ టు వాణి గారు. జయబాబా. జయబాబా శ్రీనివాస్ గారు. జయబాబా అండి, మంచి ప్రశ్నలు ఇచ్చారు. జయబాబా ధన్యవాదాలు. ఇప్పుడు నాగమణి గారు, నాగమణి గారు పాడాలి. జయబాబా. నాగమణి గారు. జయబాబా అండి. జయబాబా అండి. జయబాబా. జయబాబా. పాట పాడే ముందు ఒక నిమిషం మెహర్వాణి గారు మీ పర్మిషన్ తో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నానండి. మాట్లాడినా? తప్పకుండా అండి, మాట్లాడండి తప్పకుండా. జయబాబా అండి. థ్యాంక్ యూ. జయబాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జయబాబా అండి అందరికి. ఏం లేదు, మన మెహర్ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆయనకు ముందుగా చాలా ధన్యవాదాలు జయబాబాలు కూడాను. ఎందుకంటే ఎంతో కష్టపడి ఎంతో శ్రద్ధగా బాబా సబ్జెక్ట్ మీద ప్రశ్నలు శ్రీనివాస్ గారు. దాని వలన మనం మరలా బుక్స్, బాబా బుక్స్ తెరిచి చదువుతున్నాం కూడాను. కొత్త విషయాలు కూడా తెలుసుకుంటున్నాం మనందరమును. ఇది కూడా ఒక రకంగా బాబా స్మరణ కిందకే వస్తుంది అనిపిస్తుంది. కాబట్టి ఈ అవకాశం బాబా శ్రీనివాస్ గారి ద్వారా ఇచ్చారు. దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి అని నా ఉద్దేశం. కాబట్టి ముందుగా శ్రీనివాస్ మాస్టర్ గారికి అని, మాస్టారు అని ఎందుకంటున్నానంటే ఆయన ప్రశ్నలు ఇస్తున్నారు కనుక, మళ్ళా ఆయన మాస్టర్, అందుకని ఆయన మాస్టర్ అయ్యారు. మనమేమో ఆన్సర్స్ రాస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్. శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. శ్రీనివాస్ గారు ఇలా ప్రతి వారం ప్రశ్నలు ఇవ్వాలని, మేము ఆన్సర్స్ కోసం బాబా బుక్స్ చదవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు అండ్ థ్యాంక్స్ టు బాబా. ముఖ్యంగా నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, ఇందులో అందరూ పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. ఇది కాంపిటీషన్ కాదు, ఇది మన ప్రియతముడి గురించి తెలుసుకోవడం అవుతుంది. అందరూ దయచేసి ఇందులో పాల్గొని అందరూ ఆన్సర్స్ రాసి వాణి సిస్టర్కి పంపించాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా కార్యక్రమం చక్కగా ఇలా నిర్విరామంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. మరోసారి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా ప్రతి వారం ప్రశ్నలు ఇవ్వాలని అందరి తరపున శ్రీనివాస్ గారిని నేను కోరుకుంటున్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్లయితే బాబాను మీ అందరినీ క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వాణి గారికి ధన్యవాదాలు. జై బాబా అండి అందరికి. జై బాబా. జయబాబా నాగమణి గారు. జయబాబా అండి. జయబాబా. చాలా శ్రీనివాస్ గారు చాలా ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్పారు నా గురించి. చాలా చాలా థ్యాంక్స్ మీకు.
నేను కూడా నాకు చాలా తెలిసింది చాలా తక్కువ. ఇది సముద్రంలో కాకిరెట్ అంటారు కదా, అట్లా అంత తెలిసేమో నాకు. అది ఇట్లా నేను ఇట్లా బుక్స్ చదవటం వల్లే కొంచెం ఏమైనా పెంచుకుంటున్నానేమో అనిపిస్తుంది నాకు. అది మీరు చెప్పిన మాటల వల్ల ఇంకా ఉత్సాహంగా నేను తయారు చేయడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. దీనికి యాక్చువల్ గా అసలు ఫస్ట్ దీనికి బీజం వేసింది మెహర్వాణి గారు. ఈ రకమైన మనకి బాగుంటుంది, అందరు కూడా బాబా బుక్స్ చదువుతారు అనేది అనుకుంటున్నాం. ఇప్పుడు మీ మాటల వల్ల ఆవిడ లక్ష్యం నెరవేరిందని చెప్పి అని నాకు అనిపిస్తుంది. నిజం. చాలా వన్స్ అగైన్ మీకు చాలా చాలా థ్యాంక్స్ నాగమణి గారు. ఇట్లాంటి థ్యాంక్స్ మంచి అండి. ఈ అవకాశం నిజంగా మాకు అందరికీ మీరు ఇలా క్వశ్చన్స్ ఇస్తున్నమలాను మేము ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం తెలుసా అండి నిజంగా. లేకపోతే బుక్స్ తెరిచి చూడడం కూడాను, అంటే టైం లేదనో ఇంకోటనో అలా గడిపేస్తాం రోజంతా. కానీ మీరు ఇలా క్వశ్చన్స్ తయారు చేసి ఇస్తున్న వల్ల మేము ఏంటంటే బుక్స్ వెరిఫై చేస్తున్నాము. తర్వాత మాకు ఒకవేళ తెలియకపోతే మళ్ళీ ఆన్సర్స్ పెడుతున్నారు మీరు. ఆన్సర్స్ ద్వారా కూడా ఇదా వీళ్ళు ఇది రాశారా అన్న విషయం మాకు తెలుస్తోందండి. నేను చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా అందరి తరపున నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను మీకు. చాలా థ్యాంక్స్ అండి. నేను మీ అందరికీ ముఖ్యంగా మీ ఎఫర్ట్స్ మెచ్చుకోవాలండి. ఈ ప్రశ్నలన్నీ రాసుకొని దేనికి ఓపిక ఆన్సర్స్ వెతికి దానికి చెప్తున్నందుకు. ఎందుకంటే ప్రశ్నలు తయారు చేయడం చాలా ఈజీ అండి, నాకు తెలిసి అది ఎవరైనా చేయగలరు. ఏదో ఒక బుక్ ఉంటే అది చూసుకొని 10 ప్రశ్నలు రాయటం పెద్ద విషయం ఏం కాదు. ఆన్సర్స్ వెతకటమే కష్టం కదా. ఇది ఏంటంటే నాకు తెలిసిన బుక్ లో నేను చూసి చెప్పేస్తాను, బట్ అది ఏ పుస్తకంలో ఉంది, ఎక్కడుంది, ఏంటనేది ఆ పూర్వపరాలన్నీ వెతకటానికి చూడటానికి చాలా టైం పడుతుంది. అంత టైం అంత ఎఫర్ట్ పెట్టి మీరందరూ వెతికి కరెక్ట్ ఆన్సర్స్ మీరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నందుకు ముఖ్యంగా మీ అందరి ఎఫర్ట్స్ ని కూడా నేను మెచ్చుకోవాలి. చాలా థ్యాంక్స్ అండి. మీ అభిప్రాయం మీరు ఇట్లా చెప్పినందుకు. మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంకా ఎక్కువగా నేను ప్రయత్నిస్తాను. తప్పకుండా ఇది ఎప్పటికీ జరుగుతుందని మనం ఆశిద్దాం బాబా దయ వల్ల. జై బాబా. అంతేనండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా నాగమణి గారు. శ్రీనివాస్ గారు జై బాబా అండి. నాగమణి గారు ఒక పాట పాడండి. జై బాబా. టైం ఉందండి? పోనీ ఇంకొకళ్ళని ఎవరినైనా పాడమనండి, లేకపోతే టైం ఉందా? చిన్న పాట పాడండి. ఓకే. జై బాబా. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారికి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అందరూ కూడా అభిప్రాయం అదే, కాకపోతే ఎవరు చెప్పడానికి సాహసించట్లేదు. జై బాబా. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. జై బాబా అందరికీ కూడా. పాడండి, మీరు పాడండి. నెక్స్ట్ సుందరి గారు, సుందరి వదిన రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. बाबा की दे पूजा पाद पूजा, मेहर बाबा की दे पूजा पाद पूजा, మంచి మనసుతో చేసే మల్లెల పూజ, బాబాకి దే పూజ పాద పూజ, మెహర్ బాబాకి దే పూజ పాద పూజ, కలువ కనుల వానికిదే కనకాంబర పూజ, కలుల కనుల వానికిదే కనకాంబర పూజ, చేయి విడువరాదని చేమంతుల పూజ, చేయి విడువరాదని చేమంతుల పూజ, దయగల చేతండ్రికి దవన పూజ, దయగల చేతండ్రికి దవన పూజ, మోహన రూపునికిదే మొగలి పూజ, బాబాకి దే పూజ పాద పూజ, మెహర్ బాబాకి దే పూజ పాద పూజ, గుండెలోని మెహరునికి గులాబీల పూజ, గుండెలోని మెహరునికి గులాబీల పూజ, సర్వాంతర్యామికి సంపెంగల పూజ, సర్వాంతర్యామికి సంపెంగల పూజ, మమతల మాధవునికి మరువంపు పూజ, బాబాకి దే పూజ పాద పూజ, మెహర్ బాబాకి దే పూజ పాద పూజ,
లీలా మానుష మెహరుకు లిల్లీ పూల పూజ, లీలా మానుష మెహరుకు లిల్లీ పూల పూజ, కను విందులు చేసేటి కమలాల పూజ, కను విందులు చేసేటి కమలాల పూజ, మనసైన మేరునికి మందార పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ, బాబాకిదే పూజ పాద పూజ, మెహర్ బాబాకిదే పూజ పాద పూజ, సగుణ రూపధారునికి సన్నజాజి పూజ, సగుణ రూపధారునికి సన్నజాజి పూజ, పావన చరితాత్మునకు పారిజాత పూజ, పావన చరితాత్మునకు పారిజాత పూజ, మెహరు నామధారునకు మాలతీల పూజ, బాబాకిదే పూజ పాద పూజ, మెహర్ బాబాకిదే పూజ పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ, బాబాకిదే పూజ పాద పూజ, మెహర్ బాబాకిదే పూజ పాద పూజ. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా నాగమణి గారు, మంచి పాటని చాలా చక్కగా పాడి వినిపించారండి, ధన్యవాదములు. జై బాబా. ఇప్పుడు సుందరి గారు ఒక పాట పాడాలి, నెక్స్ట్ ఎం నాగమణి గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. వదిన జై బాబా. సుందరదన జై బాబా. మ్యూట్ లో ఉన్నారు. సుందరదన జై బాబా మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసి పాడండి. వదిన జై బాబా. ఓకే, నాగమణి గారు, ఎం నాగమణి గారు, ఎం నాగమణి గారు జై బాబా అండి. జై బాబా అండి. మీరు పాడండి, నెక్స్ట్ వదిన పాడతారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మోక్షము కోరెడి మానవుడా, మార్గము తెలియగ సోదరుడా, మోక్షము కోరెడి మానవుడా, మార్గము తెలియగ సోదరుడా, అంధకారమగులోకములో అందుడవై విలపించితివి, అంధకారమగులోకములో అందుడవై విలపించితివి, ఆత్మజ్ఞానము ఈలలో అంతమునందు సమయమున, ఆత్మజ్ఞానము ఈలలో అంతమునందు సమయమున, అరుదెంచినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామములో, అరుదెంచినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామములో, మోక్షము కోరెడి మానవుడా, మార్గము తెలియర సోదరుడా, ప్రకృతి మాయా బంధనలో చిక్కెడి శోధన చేసితివి, ప్రకృతి మాయా బంధనలో చిక్కెడి శోధన చేసితివి, దీనుల మొరవిని శ్రీహరియే పురుషోత్తముడే ఈ ఇలలో, దీనుల మొరవిని శ్రీహరియే పురుషోత్తముడే ఈ ఇలలో, అరుదెంచినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామములో, అరుదెంచినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామముతో, మోక్షము కోరెడి మానవుడా, మార్గము తెలియగ సోదరుడా, ఐహిక వాంఛలు వీడుమురా, దైవ ప్రేమ సాధించుమురా, ఐహిక వాంఛలు వీడుమురా, దైవ ప్రేమ సాధించుమురా, ప్రేమ మూర్తిని కొలువుమురా,
ప్రకృతి మాయను గెలువుమురా, ప్రేమ మూర్తిని కొలువుమురా, ప్రకృతి మాయను గెలువుమురా. అరుదించినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామములో, మోక్షము కోరెడి మానవుడా, మార్గము తెలియగ సోదరుడా, సేవక ప్రేమిక సోదరుడు, ఈ శ్రీహరి సేవకు అంకితుడై, సేవక ప్రేమిక సోదరుడు, మేహరు ప్రేమకు అంకితుడై, మోక్ష మార్గము మెహరుడని అనుభూతిగనే తెలిపినది. అంకితుడై నిను మోక్ష మార్గము మెహరుడని అనుభూతిగనే తెలిసెనుగా. అరుదించినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామములో, అరుదించినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామములో, మోక్షము కోరెడి మానవుడా, మార్గము తెలియగ సోదరుడా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి, ధన్యవాదములు. నాగమణి గారు మంచి పాటను పాడి వినిపించారు. జై బాబా. ఇప్పుడు శివ రవీంద్ర గారు ఒక పాట పాడండి. సుందర వదిన అన్మ్యూట్ చేసి పాడండి నెక్స్ట్ మీరు. శివ రవీంద్ర గారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది. ఓ బాబా నా జన్మ తరించెను. ఓ బాబా నా జన్మ తరించెను. ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది. ఓ బాబా నా జన్మ తరించెను. ఓ బాబా నా జన్మ తరించెను. మముగన్న మా తండ్రి మేరు బాబా, నిన్ను వీడి నేనెప్పుడు మన జాలనయ్యా. మముగన్న మా తండ్రి మేరు బాబా, నిన్ను వీడి నేనెప్పుడు మన జాలనయ్యా. నీ దివ్య నామాన్ని నే తలుచుకొందు, నన్ను బ్రోవ వేరెవరు లేరయ్య బాబా. నీ దివ్య నామాన్ని నే తలుచుకొందు, నన్ను బ్రోవ వేరెవరు లేరయ్య బాబా. ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది. ఓ బాబా నా జన్మ తరించెను. ఓ బాబా నా జన్మ తరించెను. ఏడేడు లోకాలకధిపతివి నీవే, 14 భువనాల ప్రభువు నీవే. ఏడేడు లోకాలకధిపతివి నీవే, 14 భువనాల ప్రభువు నీవే. నీ మౌన దీక్షే మా ఆత్మరక్ష, నీ ధ్యానమే మాకు మెహర్ బాబా రక్ష. నీ మౌన దీక్షే మా ఆత్మరక్ష, నీ ధ్యానమే మాకు మెహర్ బాబా రక్ష. ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది.
ఓ బాబా నా జన్మ తరించెను, ఓ బాబా నా జన్మ తరించెను. నా మనసంత నీవేనని తలచి నీ ప్రేమ మార్గాన ప్రయాణించుచుంటి. నా మనసంత నీవేనని తలచి నీ ప్రేమ మార్గాన ప్రయాణించుచుంటి. నీ కరుణ కోరిన నన్ను బ్రోవవయ్యా, నీ కరుణ కోరిన నన్ను బ్రోవవయ్యా. ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది. ఓ బాబా నా జన్మ తరించెను, ఓ బాబా నా జన్మ తరించెను. జై బాబా మా, థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. చాలా ఆర్తితో పాడారు. జై బాబా. ధన్యవాదాలు రవీంద్ర గారు. ఇప్పుడు సుందరవదిన ఒక పాట పాడాలి. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు స్పీచ్ కి రెడీగా ఉండాలి. జై బాబా అండి. వదిన జై బాబా. జై బాబా. జై అవతార్ బాబా పాడండి. మెహర్ బాబాకి జై. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట, ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట, ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నది మాత్రం తానట, ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నది మాత్రం తానట, ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట, ప్రేమే ఆతని తత్వమట ప్రేమను ఆతడు కోరునట, ప్రేమే ఆతని తత్వమట ప్రేమను ఆతడు కోరునట, మేల్కొల్పుటకే వచ్చనట అందుకే మౌనము బూనెనట, ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట, చేలము పట్టిన చాలునట పాలకుడై పాలించునట, చేలము పట్టిన చాలునట పాలకుడై పాలించునట, మీధ్యానుభవములు తొలగునట దివ్యానుభవములే కలుగునట, ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట, ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట, తేజోమయమగు రూపమట తేజో విలసిత హాసమట, తేజోమయమగు రూపమట తేజో విలసిత హాసమట, చిన్ముద్రేతన చిహ్నమట
ప్రేమకు అది సంకేతమట, ఊపిరి కన్నా చేరువట. ఊహాతీతుడు తానట, ఉన్నతులకు ఉన్నతుడట. ఉన్నది మాత్రం తానట, ఉన్నతులకు ఉన్నతుడట. ఉన్నది మాత్రం తానట, ఊపిరి కన్నా చేరువట. ఊహాతీతుడు తానట, ఊపిరి కన్నా చేరువట. ఊహాతీతుడు తానట. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జై బాబా వదిన, మంచి పాటని చాలా చక్కగా పాడి వినిపించారు. ధన్యవాదాలు వదిన. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక 2 క్వశ్చన్స్ చెప్పేయండి. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు స్పీచ్ చెప్తారు. శ్రీనివాస్ గారు జై బాబా అండి. జై బాబా అండి. 2 క్వశ్చన్స్ అడగాలి కదా ఇప్పుడు. ఆ, ఆ, ఆ. సుబ్రహ్మణ్యం గారు రెడీగా ఉండండి. జై బాబా అండి. జై బాబా. 5వ ప్రశ్న, ఈ రోజు క్విజ్ లో 5వ ప్రశ్న. అవతార పురుషుడైన జొరాస్టర్ వివాహితుడా లేక అవివాహితుడా? ఇది 1 మార్క్ ప్రశ్న. అవతార పురుషుడైన జొరాస్టర్ వివాహితుడా లేక అవివాహితుడా? ప్రశ్న మళ్ళీ ఒకసారి. 5వ ప్రశ్న. అవతార పురుషుడైన జొరాస్టర్ వివాహితుడా లేక అవివాహితుడా? 1 మార్క్ ప్రశ్న ఇది. అందరు రాసుకున్నారు కదండి? అవతార పురుషుడైన జొరాస్టర్ వివాహితుడా లేక అవివాహితుడా? 1 మార్క్ ప్రశ్న ఇది. తర్వాత 6వ ప్రశ్న. సెప్టెంబర్ 7, 1953వ తేదీ ప్రత్యేకత ఏంటి? ఆ రోజు ఏ అవతార పురుషుని జన్మదినం అయింది? 6వ ప్రశ్న. సెప్టెంబర్ 7, 1953వ తేదీ ప్రత్యేకత ఏంటి? ఆ రోజు ఏ అవతార పురుషుని జన్మదినం అయింది? ఇది 2 మార్కుల ప్రశ్న ఇది. 6వ ప్రశ్న మళ్ళీ ఒకసారి. సెప్టెంబర్ 7, 1953వ తేదీ ప్రత్యేకత ఏంటి? ఆ రోజు ఏ అవతార పురుషుని జన్మదినం అయింది? 2 మార్కుల ప్రశ్న ఇది. 6వ ప్రశ్న మళ్ళీ ఒక్కసారి. సెప్టెంబర్ 7, 1953వ తేదీ ప్రత్యేకత ఏంటి? ఆ రోజు ఏ అవతార పురుషుని జన్మదినం అయింది? అవతార పురుషుని జన్మదినం ప్రత్యేకత కాదు, ఆ రోజు ఒక వేరే ప్రత్యేకత ఉంది. అది కాకుండా ఇది 2వది అనమాట. ఒక అవతార పురుషుని జన్మదినం ఆ రోజే అయింది. అదేంటో కూడా చెప్పాలి. అది ఏ అవతార పురుషునితో కూడా చెప్పాలి. జై బాబా అండి. అందరు రాసుకున్నారు కదా 2 ప్రశ్నలు? జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. శ్రీనివాస్ గారు జై బాబా. ఇంకో జై క్వశ్చన్ బాబా. రెడీగా ఉందా? ఉందండి ఒకటి. ఓకే, చెప్పేయండి. ఓకే. ఈరోజు 7వ ప్రశ్న. ఇది కూడా 1 మార్క్ ప్రశ్న ఇది. మెహర్ బాబాను ఉద్దేశించి తన చేతులు జోడించి నీవు ఆదిశక్తివి, నీవు అవతార పురుషుడవు అని స్తుతించిన సద్గురువు ఎవరు? 7వ ప్రశ్న 1 మార్క్ ప్రశ్న. మెహర్ బాబాను ఉద్దేశించి తన చేతులు జోడించి నీవు ఆదిశక్తివి, నీవు అవతార పురుషుడవు అని స్తుతించిన సద్గురువు ఎవరు? 7వ ప్రశ్న మళ్ళీ ఒకసారి. మెహర్ బాబాను ఉద్దేశించి తన చేతులు జోడించి నీవు ఆదిశక్తివి, నీవు అవతార పురుషుడవు అని స్తుతించిన సద్గురువు ఎవరు? ఇది ఆ సద్గురువు పేరు రాయాలంతే. ఇది 1 మార్క్ ప్రశ్న. అందరు రాసుకున్నారు కదండి అన్ని ప్రశ్నలు? 7వ ప్రశ్న మళ్ళీ ఒకసారి చదవనా? మెహర్ బాబాను ఉద్దేశించి తన చేతులు జోడించి నీవు ఆదిశక్తివి, నీవు అవతార పురుషుడవు అని స్తుతించిన సద్గురువు ఎవరు?
జై బాబా అండి. ఓవర్ టు యు వాణి గారు. జై బాబా. జై బాబా శ్రీనివాస్ గారు, ధన్యవాదములండి. జై బాబా. సుబ్రహ్మణ్యం గారు రెడీగా ఉన్నారండి. జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ జై బాబా. థ్యాంక్ యూ.